హలో అండి, వెల్కమ్ టు ది ఎంప్రెస్ తెలుగు టారో రీడింగ్. ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ అన్నీ ఎలా ఉన్నాయి, తను మీకు ఎలాంటి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, తన లైఫ్లో మీరు ఉండాలనుకుంటున్నారా లేదా వద్దనుకుంటున్నారా దాని గురించి కార్డ్స్ అయితే పిక్ చేద్దామండి. సో దట్ ఈ వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పర్సనల్ రీడింగ్ కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ మెన్షన్ చేస్తున్నాను. వాట్సాప్ కాల్స్ కానీ మెసేజ్ కానీ చేస్తే నేను రిప్లై ఇస్తానండి. ఇది పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు, ఎవరైనా నో కాంటాక్ట్లో ఉన్న పర్సన్ ఎవరైనా చూడట్టు మీకు రెజినేట్ అయినంత వరకు మీరు తీసుకోండి. మిగిలింది కొరవ వాళ్ళకి రెజినేట్ అవుతుంది. సో దట్ ఇది అమ్మాయిలు అయితే అబ్బాయిలని అనుకోండి, ఆరు అబ్బాయిలు అయితే అమ్మాయిలని అనుకోండి. ఓకే అండి, ఒకసారి మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ అనేవి చెక్ చేద్దాం. ఆర్ మీ ఎనర్జీస్ చెక్ చేసి మీ పర్సన్ యొక్క మనసులో ఉన్న భావాలు ఏంటో తెలుసుకుందామండి ఈ కార్డ్ ద్వారా. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాల్సిన లేకపోతే టారో కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నా నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే నేను రిప్లై అనేది ఇస్తానండి. ఈ కార్డ్స్ తీసేటప్పుడు మీ పర్సన్ యొక్క ఫేస్ని కానీ తన నేమ్ని కానీ మీరు ఇమాజిన్ చేసుకుంటే మీకు కార్డ్స్ అనేవి రెజినేట్ అవుతాయండి. ఓకే, మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ అనేవి ఎలా ఉన్నాయి? ఓకే అండి, తను లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్, ప్రజెంట్ ప్రాబ్లమ్స్ కానీ లేక ప్రజెంట్ ఉన్న రిలేషన్ కానీ ఎండ్ చేసుకోవాలనుకుంటున్నాడు అనమాట. న్యూగా లైఫ్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు న్యూగా బిగిన్ చేసి తన లైఫ్ న్యూ వేలో స్టార్ట్ చేసి న్యూగా బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నాడు అనమాట. తన రిలేషన్ కానీ లేక తన కెరియర్ని కానీ తను అంటే మైండ్ సెట్లో ఉన్నారు, తన రిలేషన్ పరంగా లేక తన కెరియర్ పరంగా ఉన్నారో వాళ్ళు తన రిలేషన్ కానీ తన కెరియర్ కానీ న్యూగా బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నాడు. ఇక్కడతో ఉన్న సమస్యలు కానీ ఇక్కడతో ఉన్న లైఫ్ ఎండ్ అయిపోయి న్యూగా బిగిన్ చేస్తే బాగుండనే ఆలోచనలు అయితే మీ పర్సన్ ఉన్నారండి. ఓకే, నెక్స్ట్ కార్డ్ ఏమొస్తుందో చూద్దాం. ఓకే, చూస్తున్నారు కదా, మీ పర్సన్ అనుకున్న దానికి యాక్చువల్గా కెరియర్ కానీ రిలేషన్ కానీ మీ పర్సన్ దాంట్లో ప్రూవ్ చేసుకుంటారండి. ప్రూవ్ చేసుకోవాలని వాళ్ళు చూస్తున్నారు. 90% వాళ్ళు అనుకున్నది జరుగుతుంది. చూస్తున్నారు కదా, 6 ఆఫ్ హ్యాండ్ వస్తుంది అనమాట. వాళ్ళు ఏదన్నా అనుకుంటే అది అంటే గట్టిగా పట్టుదలతో లైక్ వాళ్ళు మొండి పట్టుదలతో ఉండి దాన్ని అనుకునేది సాధించే వరకు ఉండదు. అలాగే వాళ్ళ లైఫ్ కానీ లేదా రిలేషన్లో కానీ ఒక మొండి పట్టుదల అనేది ఉంటుంది అనమాట. వాళ్ళు అనుకున్నది సాధించాలి, వాళ్ళు అనుకున్నది దక్కించుకోవాలి. అది ఏదైనా కానీ లైక్ రిలేషన్ కానీ లైక్ ఫ్రెండ్షిప్ కానీ కెరియర్ కానీ ఏదైనా కానీ వాళ్ళు అనుకునేది సాధించాలి, వాళ్ళు అనుకునేది మొండి పట్టుదలతో వాళ్ళు విజయం అనేది సాధించాలనే మొండి పట్టుదల అయితే ఎక్కువగా ఉంటుందండి వాళ్ళకి. దానివల్ల ఏంటంటే వాళ్ళు అనుకునేది ఖచ్చితంగా సాధిస్తారు. మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ అండి ఇవి. ఓకే, నెక్స్ట్ కార్డ్ ఏమొస్తుందో చూద్దాం. ఓకే, చూస్తున్నారు సన్ కండ్ కదండి. వాళ్ళు అనుకున్న దానికి దగ్గరలో ఉన్నారండి. వాళ్ళు రీచ్ అయ్యే టైం కూడా దగ్గరికి వచ్చిందనమాట. వాళ్ళు ఎక్కువ దేని గురించి అయితే ఎఫర్ట్ పెడుతున్నారో లైక్ కెరియర్ గురించి కానీ అదర్ రిలేషన్ గురించి కానీ వాళ్ళు దాన్ని సొంతం చేసుకోవడానికి దగ్గరలో ఉన్నారనమాట. తొందరలో వాళ్ళు అనుకున్న కోరికలు అనేవి నెరవేరుతాయి. ఓకే, నెక్స్ట్ కార్డ్ ఏమొస్తుందో చూద్దాం. లవర్ కార్డ్ వచ్చిందండి. వాళ్ళు ప్రేమించిన వ్యక్తిని, వాళ్ళు మనస్ఫూర్తిగా ఇష్టపడిన వ్యక్తిని వాళ్ళు దక్కించుకోవడానికి లైక్ వాళ్ళ రిలేషన్ అనేది స్టార్ట్ చేయడానికి వాళ్ళకి ఇప్పుడు మంచి టైం అండి. అందుకని వాళ్ళు ఏంటంటే మంచిగా వాళ్ళు ప్రేమించిన వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి, లేక ప్రేమించిన వ్యక్తితో రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి, లేకపోతే ట్రూగా లవ్ చేసిన వ్యక్తిని నేను కలుసుకోవాలి. ఆ టైం అనేది దగ్గర వస్తే బాగుండు. అంటే వాళ్ళ టైం అనేది వాళ్ళు మొండి పట్టుదలతో ఉన్నారు కాబట్టి ప్రీవియస్ కార్డ్స్లో వాళ్ళు కోరుకున్న పర్సన్ లేక మీతో రిలేషన్ స్టార్ట్ చేయాలనుకున్నా లేకపోతే జాబ్ పరంగా కెరీర్ పరంగా బయట ఏదైనా చేయాలనుకున్నా కానీ వాళ్ళు ప్రేమించే వ్యక్తుల ద్వారా లేకపోతే వాళ్ళు ప్రేమించబడే వ్యక్తి ద్వారా కానీ వాళ్ళు అనుకున్న కోరికలు తీర్చుకుంటారు అనమాట. వాళ్ళ దగ్గరికి లైక్ ఎలా అంటే వాళ్ళతో రిలేషన్ అనేది కంటిన్యూ చేయాలి. వాళ్ళది జెన్యూన్ లవ్ అని వాళ్ళు అనుకుంటున్నారండి. వాళ్ళు జెన్యూన్ లవ్ అని వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళతో రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి, వాళ్ళది ట్రూ లవ్ అని కార్డ్ అయితే వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇంకేం కార్డ్ వస్తుందో చూద్దామండి.
ఓకే. సో, దానికైతే వాళ్ళైతే నేను ఈ స్టెప్ వేయడానికి కొంచెం ఆలోచిస్తున్నారనమాట. అంటే ఫర్దర్‌గా వాళ్ళ లైఫ్‌లో ముందుకు ఈ స్టెప్ వేయడానికి ఆలోచిస్తున్నారు. లైక్ ఎలా అంటే నిద్ర లేకుండా ఎక్కువ ఆలోచిస్తున్నారనమాట. ఇది కరెక్టా లేక రాంగా అనే దానికి ఎక్కువ ఆలోచిస్తున్నారు. అలాగే అంటే లైక్ సొసైటీ ఏమనుకుంటుంది, లైక్ అదర్ పీపుల్స్ ఏమనుకుంటారు, నేను చేసేదాన్ని కరెక్టా కాదా అనుకుంటున్నారు. వాళ్ళు అంటే వాళ్ళు మండు పట్టుదల. వాళ్ళు అదర్ రిలేషన్‌లో కానీ లైక్ మీతో రిలేషన్‌లో కంటిన్యూ చేయాలన్నా, లైక్ వాళ్ళ కెరీర్ పరంగా అంటే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, వాళ్ళ కెరియర్ ఏమన్నా స్పాయిల్ అయిపోతుందా, లేక వాళ్ళ లైఫ్ మీద ఏమన్నా దెబ్బ పడుతుందేమో, లేకపోతే వాళ్ళ ఇమేజ్ ఏమైనా డ్యామేజ్ అవుతుంది, లేకపోతే అదర్ పీపుల్స్ బయట వ్యక్తులు ఏమైనా అనుకుంటారేమో అనే దానికైతే వాళ్ళు ఉన్నారు. ఎక్కువ అంటే ఓవర్ నైట్ థింకింగ్ అయితే చేస్తున్నారనమాట. లైక్ ఎలా అంటే పర్సన్ నాకు దగ్గర అవ్వకుండా దూరం అయిపోతుందా, లేకపోతే నేను జెన్యున్గా లవ్ చేస్తున్నాను, లేకపోతే నా ట్రూ లవ్ తనకి ఎందుకు అర్థం అవ్వట్లేదు, నా నుంచి దూరం అయిపోతారా, నా రిలేషన్ నుంచి దూరం అయిపోతారేమో అనే దాని గురించి అయితే ఆలోచిస్తున్నారనమాట. ఓకే. ఇంకేం వస్తుంది చూద్దాం. ఓకే. చూడండి, ఏస్ ఆఫ్ పెంటికల్స్ న్యూగా స్టార్ట్ అయితే బాగుండు, న్యూగా నా లైఫ్ అనేది న్యూగా ప్రారంభం అయితే బాగుండు, నా జాబ్ పరంగా కానీ కెరియర్ పరంగా కానీ ఏదైనా న్యూగా స్టార్ట్ అయితే బాగుండు, నువ్వు న్యూ సపోర్ట్ ఏమైనా వస్తే బాగుండు అనే దానికైతే వెయిట్ చేస్తున్నారండి. ఓకే. నెక్స్ట్ కార్డ్ ఏమొస్తుందో చూద్దాం. ఓకే. ఒక పర్సన్ అంటే తను కంట్రోల్ చేసే పర్సన్‌తో తన రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నారండి. అంటే వాళ్ళ కరేజ్‌తో ఈ పర్సన్‌ని డామినేట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళతో రిలేషన్ అనేది బావుంటుంది. నన్ను ప్రతీదీ వాళ్ళు క్వెషన్ చేస్తున్నారు. నాకు మంచి చెడు చెప్తున్నారు. లైక్ ఎలా అంటే వాళ్ళు జెన్యూన్‌గా ఉన్నారు. లైక్ వాళ్ళు ఇష్టపడినవి నాకు నచ్చుతున్నాయి. వాళ్ళ యొక్క బిహేవియర్ నాకు నచ్చుతుంది. వాళ్ళు ప్రవర్తన నాకు నచ్చుతుంది. వాళ్ళ యొక్క కరేజ్ నాకు నచ్చుతుంది. వాళ్ళ ధైర్యం అనేది నాకు నచ్చుతుందని మీ పర్సన్ అనుకుంటున్నారనమాట. సో దట్ వాళ్ళతో రిలేషన్ అనేది బాగుంది అనేదానికి వాళ్ళు ఏమనుకుంటున్నారు, నాది జెన్యున్ లవ్, నేను జెన్యున్గా లవ్ చేస్తున్నాను, జెన్యున్గా ఉన్నాను, నా పర్సన్ కూడా జెన్యున్గా ఉన్నారో లేరో, వాళ్ళతో లైక్ లైఫ్ అనేది నాకు మంచిగా ఉంటుంది, ఒక కరేజ్ ఉన్న వ్యక్తితో నేను లైఫ్ అనేది స్టార్ట్ చేస్తే నాకు బాగుంటుంది అనే దానికైతే మీ పర్సన్ ఉన్నారండి. సారీ దట్ ఓకే. జంపింగ్ కార్డ్ వచ్చింది. ఓకే. వాళ్ళ యొక్క రిలేషన్ని లేదా మీ పర్సన్ యొక్క రిలేషన్ మీతో రిలేషన్ కానీ లేక అదర్ పార్టీతో రిలేషన్ కానీ ఎక్కువ ఎలా స్పెండ్ చేయాలి, లైక్ ఎలాగా దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి, లైక్ ఎలాగ దాన్ని స్ట్రాంగ్గా నిలబెట్టుకోవాలని అనుకున్నారు మీతో రిలేషన్ అనేది. లైక్ ఎలా అంటే వాళ్ళ యొక్క లవ్ జెన్యున్గా ఉందండి మీ మీద, కాబట్టి మీతో ఎక్కువ రిలేషన్ కంటిన్యూస్గా ఉండాలి మీతో. బట్ కాకపోతే తను అనుకున్నది జరగాలన్నమాట. తనకి ఎందుకంటే ఈగో వల్ల తను ఏంటంటే మీకు ఏం చెప్పరనమాట. వాళ్ళు అనుకునింది వాళ్ళు మనసులోనే పెట్టుకొని ఎక్కువ లైక్ ఎలా అంటే వాళ్ళు ఇష్టం అంటే కాకపోతే మీరు మీ ముందర చెప్తే చులకన అయిపోతారేమో, అందుకని నా మనసులో పెట్టుకొని నా లైఫ్ నా రిలేషన్షిప్ అనేది కంటిన్యూ చేయాలనే దానికైతే మీ పర్సన్ ఉన్నారండి. ఓకే. ఓకే అండి. ఇది మీ పర్సన్ యొక్క ఎనర్జీస్. లైక్ ఎలా అంటే మీ పర్సన్ జెన్యున్గా లవ్ చేస్తున్నారు, మీతో రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. కాకపోతే మీ దగ్గరికి వచ్చి చెప్పడానికి వాళ్ళు ఈగో అనేది ఉన్నదనమాట. కాకపోతే వాళ్ళు అనుకున్న టైంలో వాళ్ళు అనుకున్న దాన్ని రీచ్ అవుతారండి, ఖచ్చితంగా రీచ్ అవుతారు. మీ పర్సన్ మీకోసం ఖచ్చితంగా మీతో రిలేషన్ అనేది స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారనమాట. సో దట్ ఇప్పుడు మీ ఎనర్జీస్ అనేవి ఎలా ఉన్నాయో చూద్దామండి. సారీ. ఓకే. మీ లైఫ్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుందంట. లైక్ రిలేషన్ పరంగా కెరియర్ పరంగా కానీ ఎలా చూసుకున్నా కానీ కొంచెం ఇంప్రూవ్మెంట్ డే బై డే అంటే పాస్ట్ కన్నా ఇప్పుడు ప్రజెంట్ జరిగే దాంట్లో మీ లైఫ్లో ఏదైనా సిచ్యువేషన్ జరుగుతుంటే దాంట్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుందండి. అంటే డే బై డే ఇంప్రూవ్మెంట్ ఒకేసారిగా మొత్తం రిలేషన్ అనేది ప్రాబ్లం అనేది సాల్వ్ కానీ లేదా జాబ్ పరంగా కెరీర్ పరంగా సాల్వ్ అనేది లేదు. కాకపోతే డే బై డే ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. అంటే డే బై డే ఇంప్రూవ్మెంట్ వల్ల ఏంటంటే మీరు కొంచెం కష్టపడాల్సి వస్తుంది అనమాట. మీ రిలేషన్లో కానీ లేక మీ కెరీర్లో కానీ కొంచెం మీ వంతు మీ కృషి చేస్తేనే కొంచెం డే బై డే ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. ఓకే. నెక్స్ట్
ఓకే అండి. మీకు ఒక పర్సన్ సపోర్ట్ చేస్తున్నారు. లైక్ ఎలా అంటే మీ రిలేషన్‌లో గానీ, మీ కెరియర్‌లో గానీ ఒక పర్సన్ అయితే మీకు సపోర్ట్‌గా నిలబడి ఉన్నారనమాట. లైక్ జెండా, లేడీ అని కాకుండా మీ యొక్క పర్సన్ మీ ఫ్రెండ్స్ కావచ్చు, లేక మీ రిలేషన్ కావచ్చు, మీ రిలేషన్‌లో ఉన్న వ్యక్తి కావచ్చు, మీకు న్యూగా పరిచయమైన పర్సన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీకు మీ రిలేషన్‌లో గానీ, లైక్ మీ కెరియర్‌లో గానీ ఒక పర్సన్ అయితే హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే మీరు మంచిగా సంతోషంగా ఉండాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. కాబట్టి మీకు ఒక పర్సన్ అయితే ఖచ్చితంగా హెల్ప్ చేస్తారండి మీ యొక్క లైఫ్లో. ఓకే, ఇంకేం కార్డ్ వస్తుందో చూద్దాం. ఓకే. మీ పర్సన్ మీ దగ్గరికి రిలేషన్‌లోకి తొందరలోనే వస్తున్నారు. మీ రిలేషన్ కంటిన్యూ చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు అని రావాలి అని మీరు అనుకుంటున్నారనమాట. సో దట్ వాళ్ళకి అలానే వచ్చింది. మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చి రిలేషన్ కంటిన్యూ చేయాలని వాళ్ళ ఆలోచనలో ఉన్నారు. మీ ఆలోచన ఏంటంటే తొందరగా నా పర్సన్ నా దగ్గరికి వచ్చి నాతో రిలేషన్ అనేది కంటిన్యూ చేస్తే బాగుండు కదా! ఎన్ని రోజులు ఇలా వెయిటింగ్ చేయాలి నేను? ఎన్ని రోజులు మా ఇద్దరి మనస్పర్ధలు ఉన్నాయి? తన ఈగోని కొంచెం పక్కన పెట్టొచ్చు కదా! నా కోసం నా ప్రేమ కన్నా తనకి ఈగో ఎక్కువయిందా? లేకపోతే తన ఈగో వల్ల మన రిలేషన్ అనేది పాడైపోతుంది కదా! కొంచెం రిలేషన్ అనేది స్టార్ట్ చేస్తే బాగుండు కదా! కొంచెం అంటే తన ఈగోని తగ్గించుకుంటే బాగుండు కదా! అనే థాట్‌లో మీరున్నారనమాట. మీ పర్సన్ మీరు అనుకున్న విధంగా మీ దగ్గరికి తొందరలోనే వస్తారండి. ఓకే. మళ్ళీ నైట్ ఆఫ్ కప్సే వచ్చింది. తొందరలో మీ పర్సన్ అనేది మీ దగ్గరికి చేరుకోవాలనుకుంటున్నారు. అది ఖచ్చితంగా నెరవేరుతుందండి. ఓకే. చూస్తున్నారు కదా! మీరు కూడా లైక్ మీ రిలేషన్ కానీ, మీ జాబ్ ఆర్ కెరియర్ ఏదైనా కానీ మీరు దాన్ని ఎట్లాగా విస్తరించుకోవాలి. లైక్ ఎలా అంటే ఎలాగ దాన్ని స్ట్రాంగ్‌గా నిలబెట్టుకోవాలి. దాన్ని మంచిగా నేను స్ప్రెడ్ చేసుకోవాలి. నా లవ్ లైఫ్‌ని గానీ, లేదా నా రిలేషన్ లైఫ్‌ని గానీ, లేదా నా మ్యారేజ్ లైఫ్ కానీ, లైక్ యువర్ ఫ్యూచర్ ఆర్ జాబ్ కెరియర్ ఏదైనా కానీ నా మంచిగా చూసుకోవాలి. మంచిగా దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలని దానికి మీరు వెయిట్ చేస్తున్నారనమాట. మీ పర్సన్ ఎలా థింక్స్ చేస్తున్నారో మీరు కూడా అలాగే సేమ్ థింక్ చేస్తున్నారు. కాకపోతే ఈగో వల్ల మీ పర్సన్ అక్కడ ఆగిపోయి ఉన్నారండి. ఓకే. చూస్తున్నారు కదా! మీరు ఎదురు చూస్తున్నారు. బట్ మీ పర్సన్ ఏంటి ఈగో వల్ల ఆగిపోయి ఉన్నారు. తను వస్తారేమో అని మీరు ఎదురు చూస్తున్నారు. నా పర్సన్ వస్తుందేమో అని తను ఎదురు చూస్తున్నారనమాట. మీరు ఎలా అయితే ఎదురు చూస్తున్నారో మీ పర్సన్ కూడా అలాగే ఎదురు చూస్తున్నారు. వచ్చి నాతో రిలేషన్ చేయొచ్చు కదా! నాతో రిలేషన్‌లో ఉండొచ్చు కదా! నాతో మాట్లాడొచ్చు కదా! అనేది అనుకున్నారు. బట్ కాకపోతే ఈగో వల్ల ఆగిపోయి ఉన్నారండి. ఓకే. ఇవండి మీ ఎనర్జీస్. లైక్ మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ అనేవి ఎలా ఉన్నాయో చూద్దాం. అంటే లైక్ మీ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి? లైక్ మీ గురించి అసలు ఏమైనా ఆలోచిస్తున్నాడా? మీకు అసలు మీ మీద లవ్ అనేది, అట్రాక్షన్ అనేది ఏమైనా ఉందా తనకి, లేదా అని దాని గురించి చూద్దాం. ఓకే. తను ఎందుకో స్ట్రక్ అయి ఉన్నారంటండి. తన లైఫ్‌లో స్ట్రక్ అయి ఉన్నారు. సో దట్ దానివల్ల ఎక్కువ బర్డెన్ అయితే తీసుకుంటున్నారు. ఎక్కువ పెయిన్ఫుల్ పీరియడ్ అయితే మీ పర్సన్‌లో ఉందండి ప్రజెంటు. తను ఎందుకో మనీ పరంగా కానీ, కెరీర్ పరంగా కానీ స్ట్రక్ అయ్యున్నారు. సో దట్ చూస్తున్నారు కదా! ఇందాక కూడా 9 ఆఫ్ స్క్వాడ్స్ వచ్చింది. ఇప్పుడు కూడా వచ్చింది. అంటే లైక్ ఎలా అంటే నిద్ర లేకుండా ఆలోచిస్తాడనమాట. అంటే ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఏంటి? నేను చేసేది కరెక్టా? రాంగా? నేను వెళ్ళే దారి కరెక్టేనా? అనే దాని గురించి అయితే ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఏదైనా మ్యాజిక్ జరిగితే బాగుండు. స్పీడ్‌గా నా రిలేషన్ అనేది నేను కంటిన్యూ చేస్తే బాగుండు. స్పీడ్‌గా నా యొక్క రిలేషన్ కానీ, నా యొక్క లైఫ్‌ని కానీ నేను అంటే గ్రోతింగ్ అయితే బాగుండని చెప్పేసి ఉన్నారు. సో న్యూగా బిగినింగ్ అయితే చూడండి. ఇందాక ఏస్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. మీ పర్సన్ యొక్క ఎనర్జీస్‌లో ఇప్పుడు కూడా సేమ్ ఇవే వస్తున్నాయన్నమాట. న్యూగా బిగిన్ అయితే బాగుండు. నా కెరియర్ కానీ, లైక్ నా రిలేషన్ కానీ న్యూగా బిగిన్ అయితే బాగుండనే దానికైతే ఉన్నారనమాట. కాకపోతే దాని గురించి ఎందుకో స్ట్రక్ అయ్యారండి వాళ్ళు. ఎవరో అంటే లైక్ ఎవరి వల్ల అయినా స్ట్రక్ అయ్యి ఉండొచ్చు. ఒక పర్సన్ వల్ల కానీ, లేక వాళ్ళ లైఫ్లో ప్రాబ్లమ్స్ వల్ల కానీ స్ట్రక్ అయ్యి ఉండొచ్చు అనమాట. మీకోసం ఎదురు చూస్తున్నారు. కాకపోతే వాళ్ళ యొక్క ఈగో వల్ల వాళ్ళంటే కింద చూపు ఉండదండి. వాళ్ళకంతా పైన అంటే ఈగోయిస్ట్గా ఉంటారు కాబట్టి పైన అంటే నేను ఎందుకు వెళ్ళాలి, వాళ్ళు వచ్చి నాతో రిలేషన్ కంటిన్యూ చేయొచ్చు కదా, వాళ్ళు వచ్చి సారీ చెప్పొచ్చు కదా, లైక్ వాళ్ళు వచ్చి నాతో మాట్లాడవచ్చు కదా, వాళ్ళు వచ్చి వాళ్ళ తప్పును ఒప్పుకోవచ్చు కదా, నన్నే ఎందుకు తప్పు పడుతున్నారు, వాళ్ళని చూడొచ్చు కదా అని చెప్పేసి వాళ్ళకి కింద చూపు ఉండదండి. వాళ్ళ యొక్క పై చూపే ఉంటుంది. అంటే లైక్ ఎలా అంటే వాళ్ళ యొక్క ఈగో వల్ల. సో మీతో
చాలా విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్. ఎందుకంటే మీతో రిలేషన్ అనేది కంటిన్యూ చేయాలి కాబట్టి లైక్ వచ్చి మీతో నేను ఇలా ఉండాలి అని అనుకుంటున్నారు. కాకపోతే ఇగో వల్ల తను స్ట్రక్ అయిపోయి ఉన్నారనమాట. ఓ సారీ, చూసారు కదా, హ్యాంగ్డ్ మ్యాన్ వచ్చింది. స్ట్రక్ అయి ఉన్నారు. ఎందుకు స్ట్రక్ అయి ఉన్నారు? ఇగో వల్ల, లేకపోతే తన ప్రాబ్లమ్స్ వల్ల, లేకపోతే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ తన వల్ల కానీ. కాకపోతే మీతో రిలేషన్ మాత్రం కంటిన్యూ చేయాలి తను. ఎందుకంటే మీ యొక్క ప్రేమ తనతో ఉంది. కాకపోతే మీ హార్ట్ని తను బ్రేక్ చేసినందుకు తను ఆగుతున్నారనమాట. లైక్ ఎలా అంటే, ఇప్పుడు నేను వెళ్ళి తనతో రిలేషన్ అనేది కంటిన్యూ చేసి తను ఏమనుకుంటుందో, నన్ను కించపరిచి చూస్తారేమో, లైక్ కొంచెం డామినేటింగ్గా ఉంటుందేమో నా లైఫ్ అనేది అనే దానికి చూస్తున్నారు వాళ్ళు. అంత సాటిస్ఫాక్షన్గా అయితే లేదంటండి తన లైఫ్. ఎందుకంటే తను స్ట్రక్ అయి ఉన్నారు కాబట్టి లైఫ్లో వాళ్ళు అనుకున్నంత సాటిస్ఫాక్షన్ అయితే వాళ్ళ లైఫ్లో లేదు. ఎందుకంటే వాళ్ళ యొక్క కెరీర్ కానీ, లైక్ మనీ పరంగా కానీ, రిలేషన్ పరంగా కానీ అంత సాటిస్ఫాక్షన్ మీ అంత లవ్ అయితే వాళ్ళకి ఎవరు చూపించలేదంట. మీ మీద ఉన్న ప్రేమ వాళ్ళ మీద తనకి కలగలేదంట. లైక్ ఎలా అంటే, మీరున్న ప్లేస్ని వేరొకరు దాన్ని సొంతం చేసుకోలేకపోయారు. మీరున్న ప్లేస్ సొంతం చేసుకోలేదు. మీ మీద ఉన్న లవ్ వేరే ఇతరుల మీద తనకి కలగలేదు. లైక్ తన అవసరాల కోసం వెళ్ళాడు. తన మీద అంటే థర్డ్ పార్టీ వాళ్ళ మీద ఉండేది చూస్తున్నారు కదా, డెవిల్ కార్డ్. థర్డ్ పార్టీ అనగానే మనకు డెవిల్ కార్డ్ అయితే వస్తుంది, చూస్తున్నారు కదా. వాళ్ళ మీద రెస్ట్రిక్షన్తో కూడిన రిలేషన్తో అయితే ఇన్ని రోజులు ఉన్నారు కాబట్టి మీ మీద ఉన్న ప్రేమ వాళ్ళ మీద లేదు. లైక్ ఎలా అంటే, వాళ్ళ అవసరం కోసం వాళ్ళు వెళ్ళారనమాట. వాళ్ళు ఎంజాయ్మెంట్ చేయాలని వాళ్ళు వెళ్ళారు. మీతో రిలేషన్ అయితే కంటిన్యూ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కాకపోతే ఇగో వల్ల కామ్గా ఉన్నారనమాట. మీరు వెళ్ళి ఒకసారి వాళ్ళతో రిలేషన్ అనేది కంటిన్యూ చేస్తే, లైక్ మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు మీతో రిలేషన్ అనేది కంటిన్యూ చేయడానికి రెడీగా ఉన్నారండి. కాకపోతే మధ్యలో స్ట్రక్ అని, ఎందువల్ల స్ట్రక్ అయి ఉన్నారు చూస్తున్నారు కదా, డెవిల్ కార్డ్. థర్డ్ పార్టీ వల్ల కొంచెం స్ట్రక్ అయి ఉన్నారు. ఓకే అండి, ఇంకేం కార్డ్ వస్తుందో చూద్దాం. ఓకే, చూస్తున్నారు కదా, పేజ్ ఆఫ్ కప్స్ అనమాట. మీతో రిలేషన్ అనేది ఫ్రెష్గా స్టార్ట్ చేయాలని మీ పర్సన్ ఎదురు చూస్తున్నారండి. లైక్ మీరైనా, లైక్ మీ పర్సన్ అయినా ఎవరో ఒకరు ఒక స్టెప్ దిగి మీ రిలేషన్ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు. ఇది మంచి టైం, అంటే మీకు అనుకూలంగా ఉందండి టైం కూడా. అందుకని సో దట్ మీ మధ్య చిన్న చిన్న ఇష్యూస్, అంటే చిన్న చిన్న గొడవలు, లైక్ థర్డ్ పార్టీ వల్ల కానీ, లైక్ మీ కెరీర్ పరంగా కానీ, లైక్ మీ ఏదైనా ఇష్యూ వల్ల ఉండడం వల్ల, మీ మధ్య చిన్న చిన్న ఇష్యూస్ జరగడం వల్ల మీరు దూరంగా ఉన్నారు. అవి సర్దుకొని, అంటే లైక్ ఒక స్టెప్ మీరే కానీ లేదా మీ పర్సన్ కానీ దిగడం వల్ల ఏంటంటే మీ రిలేషన్ అనేది నిలబడుతుందని చెప్పేసి కార్డ్స్ అయితే చెప్తున్నాయి. కాకపోతే మీ పర్సన్ దురుసుగా ప్రవర్తించి మీతో కొంచెం రాంగ్గా బిహేవ్ చేశారు, మిమ్మల్ని పట్టించుకోవడం అదే మీ మైండ్లో రన్ అవుతూ ఉంది. కాబట్టి మీరు అనేది న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేయలేకున్నారు. కాకపోతే మీ పర్సన్ మాత్రం మీకోసం ఎదురు చూస్తున్నారండి. ఓకే, చూస్తున్నారు కదా, తను నేను చేసింది కరెక్ట్ కాదు, తప్పు, తన నుంచి వెళ్ళిపోవడం తప్పు, తన నుంచి దూరంగా ఉండడం, తన రిలేషన్ అవాయిడ్ చేయడం తప్పు అని చెప్పి మీ పర్సన్ కూడా ఫీల్ అవుతున్నారండి. సో దట్ ఏస్ ఆఫ్ కప్స్ అనమాట. ఓకే, ఇప్పటి నుంచి మీకు రిలేషన్ అనేది మీ పర్సన్ దూరంగా ఉన్న పర్సన్, లేక మీ రిలేషన్ ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ వచ్చి దూరంగా ఉన్న, మీ కెరియర్లో ఏదైనా స్ట్రక్ అయ్యి ఉన్నా, ఇప్పటి నుంచి మీకు న్యూగా బిగిన్ అనేది ఉందన్నమాట. న్యూగా స్టార్ట్ చేసుకోండి. లైక్ ఎలా అంటే, మీరు ఎలా ఇష్టపడుతున్నారో మీ పర్సన్ని, ఎలా అయితే ఉన్నారో వాళ్ళు జెన్యున్ లవ్, వాళ్ళు జెన్యున్గా ఉన్నారు. కాకపోతే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ వల్ల కానీ, లైక్ అదర్ పర్సన్, లేకపోతే తన కెరీర్ పరంగా కానీ కొంచెం మీకు మనస్పర్ధలు అనేవి వచ్చాయి. కాబట్టి మీరు విడిగా ఉన్నారు కాబట్టి ఇలాంటి, అంటే మీ పర్సన్ యొక్క థాట్స్ అనేది ఇలా ఉన్నాయండి. సో దట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాల్సి ఉంటే లేదా టారో రీడింగ్ నేర్చుకోవాలన్నా డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ మెన్షన్ చేస్తున్నాను. వాట్సాప్ కాల్స్కి కానీ మెసేజ్ కానీ నేను రిప్లై ఇస్తానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.